స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయడానికి గాను బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మంటపంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఆ మండల మద్దతుదారుల ముఖ్య సమావేశంలో పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. స్థానిక సంస్థల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని ఆయన అన్నారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్వాగతం సుస్వాగతం అందరూ కూర్చోండి. బయట ఎవరున్నా గ్రామాలలో గ్రామం వచ్చిన నాయకులు ఎవరైనా సరే బయట ఉండకండి. నేను ఈ సీట్లోనే కూర్చోండి. స్వయంగా బాగా వచ్చి మళ్ళీ కలుసుకుంటాను. కొలువై శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ మా చైర్మన్ గారిని గుండ సురేష్ గారిని రావాల్సిందిగా మనకి గుండ సురేష్ గారిని అండి అన్ని గ్రామాలు ఈనాటి బీర్పూర్ మండల కార్యకర్తల ముఖ్య సమావేశానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు వేదిక పెరిగిన పెద్దలందరూ మరియు ముఖ్య జరిగిందంటే సారు చేసిన కార్యక్రమాలే మరి నిరంతరం ప్రజల కోసం శ్రమించే నాయకుడు. మరి ఇప్పుడు కొన్న చేసినాక కూడా మరి నేను 5 సంవత్సరాలు నా సమయం వృధా అవుతుంది, నేను ప్రజలకు ఏం చేయలేకపోతా అనే ఉద్దేశంతో మన బాగు కోరి మన సమస్యల కోసం మన అభివృద్ధి కోసం సార్ మరి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మరి ప్రభుత్వంలో పాల్పంచుకొని మన కోసం శ్రమిస్తున్న నాయకుడు. ఊళ్ళ సమస్యల గురించి ఏదైనా నేను రాష్ట్రానికి దుర్గాపు అంటే తన సమస్యల మీద గ్రామాలలో ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, నీ దేన్ని ముందు తీసుకోవాలి అనే దాని మీద వారికి చాలా అవగాహన ఉంది. ఆ విషయంలో అనుమానం లేదు. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఇప్పుడు రాగల రోజులలో డాక్టర్ సాబ్ ఎవరికి స్థానిక సంస్థలలో ఎవరికి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి డాక్టర్ సాబ్ పేరు తీసుకొచ్చినప్పుడే మనం అందరం కష్టపడ్డది కనబడుతుంది. కాబట్టి ముందటి రోజులలో అందరూ వారికి సహకారం చేసి మీరు కార్యకర్తలందరూ నేనే నేర్చున్నా అనేలాగా అందరం కష్టపడి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, ఉదాహరణకు మొన్న సార్ కాంగ్రెస్ పార్టీ కలిసిన తర్వాత మన మండలానికి దాదాపు 1,50,00,000 దాకా సీసీ రోడ్స్ వచ్చినాయి. పదవి కాలం సర్పంచుల పదవి కాలం అయిపోయాక ప్రతి ఊళ్ళో దాదాపు 15,000-20 లక్షల సీసీ రోడ్లే వస్తున్నాం. ఉదాహరణకు అట్లాంటి అభివృద్ధి కావాలని మేము కోరుకున్నాం, మనం అందరం కోరుకున్నాం. మన తప్పేముంది, మనసుకొద్దిగా మాట్లాడతారు. మనం గెలిపించుకున్న నాయకులతో మనం పని చేసుకుంటున్నాం తప్ప మనందరం కష్టపడి గెలిపించుకున్న నాయకుడే. వెడల్పుతోటి ఆయకట్టు ఉంది కాబట్టి అది కూలే ప్రసక్తి లేదు. అది ఇప్పుడు కాకపోయినా మన తరాలు దాన్ని చాలా అనుభవించి తరించుకుంటారు. సార్ను మాత్రం స్మరించకపోవడం అనేది ఉండదు. ఎప్పటికున్నా సారు అందరి మధ్యలో గుర్తుండిపోతాడు. ఆ రోడ్ల మొత్తం నిండినాక అప్పుడు చూస్తే అబ్బా ఇంత డెవలప్మెంట్ జరుగుతుందా అనేది అప్పుడు కనబడుతుంది. ఇప్పుడు విమర్శించేటోళ్ళు ఎన్నైనా విమర్శిస్తారు. దానికోసం మొన్న హైదరాబాద్ పోయి ఒక వారం రోజులు దాంతో వెంటబడి ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ఉండరు, ఢిల్లీలో ఉంటారు. మనకు పిల్లలు ఇక్కడ ఎన్నో చెప్తారు. వాళ్ళను ఒకటి దానికి భూమి కేటాయించి వేరే విలేజ్లలో భూమి కేటాయించి ఆ భూమి దొరకకపోవడం వల్ల ఇంత ఆలస్యమైంది. కానీ లేకపోతే ఇంత ఆలస్యం కాకపోతే ఇదివరకు ఎప్పుడో షటర్లు బిగించి మనకు నీళ్ళు ఇస్తుండే. ఎలాంటి అనుమానం లేదు. ఇంకా 3 సంవత్సరాల పదవికాలం ఉంది. మళ్ళీ భవిష్యత్తులో మనం తానే ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 3 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీన్ని మనం గ్రామాలలో చూపించి ప్రతి ఊర్లో ఒక వర్క్ చేసినటువంటి సూచన మన ముందుకు కనపడుతుంది. ఇప్పుడు దీన్ని గ్రామాలలో తీసుకెళ్ళి వచ్చింది బీర్పూర్ మండలం మొత్తం వచ్చినట్టే. ఎందుకంటే ఒక కార్యకర్త కనీసం ఒక 500 ఓట్ల విలువ చేసేటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. మామూలు విషయం కాదు. 200 మంది
అంత మంచి నాయకులు వచ్చినట్టు నిజంగా పీఠపూర్ మనం వన్ సైడ్ కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఈ యూనిటీ కొనసాగిస్తూ అక్టోబర్లో నాకు తెలిసి అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. దాదాపుగా 99.9% అంటే ఏమంటే మన చేతిలో ఉండడం 99% అన్న మీకు హామీ ఇస్తున్నాం. మీకు అందరి తరఫున ఖచ్చితంగా 90% ఎన్నికలలో డిప్యూటీ కానీ సర్పంచ్ కానీ ఖచ్చితంగా ఎన్నికలు రావడానికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇప్పుడు మీకు హామీ ఇస్తూ, ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ గెలవడం కొరకు ప్రతి వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో శ్రమించి అప్పుడు కష్టపడడం జరిగింది. మీ అందరికీ కృతజ్ఞత గెలపడం కొరకు కాన్స్టిట్యూన్సీ వైజ్ నియోజకవర్గం వైజ్ 2 సార్లు సార్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యూన్సీ మొత్తం అంత కార్యకర్తల నుంచి గెలిపించిన కృతజ్ఞత చెప్పాలని పెడితే 2 సార్లు కూడా అంటే పై నాయకులు అప్పుడు ఉన్న టీఆర్ఎస్ కాబట్టి అప్పటి నాయకులు కావాలని ఆ మీటింగ్ 2 సార్లు అర్థం చేయడం జరిగింది. సార్ కూడా కేసీఆర్ దగ్గరకు కేటీఆర్ దగ్గరకు పోతే కనీసం ఇంటర్వ్యూ కూడా చేయలేదు. అట్లాంటి అది చూసి పార్టీ మారడమే సహజం. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరు కూడా పార్టీ మారిన నాయకులు లేదు. ఉదాహరణకు మన కేసీఆర్ మోహన్ కాంగ్రెస్లో పనిచేస్తున్నాడు. సరే టీఆర్ఎస్ విజయవాడకి అయితే తెలుగుదేశంలో పనిచేసాడు, టీఆర్ఎస్ నడుతుంది. జీవన్ రెడ్డి తెలుగుదేశం సబ్జెక్ట్ గెలిచినోడే, ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినోడే, మంత్రి అయినోడే, కాంగ్రెస్ అని కలిసింది. ఈ రోజు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అంతా కాంగ్రెస్ గాలి ఉన్నారు కూడా. మన నియోజకవర్గం మూల ప్రచారం బాగా చేశారు. సాగేవాడు అందరు కష్టంతో సంజయ్ కుమార్ గారు గెలిచింది. మీ అందరి కృషితోటి మనందరి కృషితోటి గెలిచిన కాబట్టి అభివృద్ధి పడదు. బీర్పూర్ మండలం అప్పుడు వేరే నియోజకవర్గం ఉండే, అప్పుడు మాజీ మంత్రులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు కార్యక్రమాలు జరిగింది. మరి నేను కూడా మొదటి నుంచి రాజకీయ కుటుంబంలోకి రావడం, చిన్నప్పటికి వెళ్ళి కూడా ఎక్కడ సమస్య లేదని తెలియడం, మరీ ముఖ్యంగా ఈ బీర్పూర్ విషయంలోకి వస్తే పెద్ద చంద్రశేఖరరావు గారు రాఘోపాలన్న వాళ్ళ నాన్న కావచ్చు, అట్లనే తుమ్మూరుకెళ్ళి మా పెద్దమ్మ నిలబడి ఉండే జగిత్యాల. అట్లా మల్లారెడ్డి గారు కూడా నాకు చాలా పరిచయం. జనతా పార్టీకి నిలబడినప్పుడు ఇప్పుడు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చొక్కరావు గారు మదన అప్పుడు ఈ మీటర్ పోయి అమలు చేయించింది. సో ఇంతకుముందు అన్నట్టు కొన్నిసార్లు మీరు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు వారు కృషి చేసిన బాగా గౌరవం వారిని ఆకర్షణ చేసిన 70 జనతా పార్టీకి, 70 తెలుగుదేశంలోకి వచ్చారు. తర్వాత రత్నాకరావు గారితో ఇండిపెండెంట్ ఉండి ఆ తర్వాత వాళ్ళ కాంగ్రెస్లోకి వచ్చి నిర్వహించారు. అంటే కొన్ని అవసరానికి పడినట్టు మార్పులు ఉంటాయి. మా విషయానికి వస్తే ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ సభ్యులతో తీసుకోలేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన దగ్గర పనుల కోసం వెళ్ళలేదు. వెళ్ళిన సందర్భంలో బాగానే ఉన్నారు. మొదలు కలిసి పనిచేయ మంచి చెడు ఉన్నప్పుడు మనం కులపొక్కలు ఉన్నామని చెప్పారు. మీరు టీవీలో వదులుతున్న ప్రభుత్వం గొడవని చెప్పి వాళ్ళకి వెళ్ళదు. మళ్ళీ చూసాం. ఇంతకుముందు అన్నకు మాడేటువంటి మీరు అందరూ సరే గమనించడం లేదు. అప్పుడు గెలిచిన తర్వాత మీ అందరినీ కలిసేందుకు మీ ఫోన్లలో చూసుకునే మెసేజ్ ఉంటాయి, వాట్సాప్ చూడండి, ఫేస్బుక్లో చూడండి. జనవరి 29 నాడు జగిత్యాలలో హరీష్ రావు గారితో మంచిగా మీటింగ్ పద్మనాయక గారు మీ అందరికీ మెసేజ్ పెట్టిన పాత్రికేయులకు చెప్పిన ప్రతి నాయకుడి ఫోన్లో ఉంటుంది, మీరు చూసుకోండి. రాత్రి కూడా మెసేజ్ పెడితే పని చేస్తాను. కొద్దిగా చేస్తాం చూసుకోవచ్చు, ఎలా కావాలి మొదటి ఫోన్లో అడే చేస్తాం. 5 PM ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో రాష్ట్రంలో మీరు తెలుసుకోవాలి. నిరంతరం మీ మధ్యలో ఉంటాం. ఏమన్నా సాయంత్రం ఒక 2 గంటలు దాపాలు ఉంటారు. నాకు ఏం చేస్తారా మా హరీష్ పేదలు పంపిస్తే మొన్న ఫ్రీగా చేసినా అంతకుముందు పైసలు కాబట్టి నాకు 20 చెప్తాను, నేను 5,000 తక్కువ ఇస్తున్నాను. కాబట్టి ఈ రకంగా ఆ సాయంకాలం ఉన్న సమయంలో కూడా ఉన్నంతలో పనిచేసుకుంటూ మీకు ఇంకా ఏదైనా విషయాలు మాట్లాడాలంటే భోజనం చేసుకుంటాం, మాట్లాడదాం. ఆత్మీయంగా నువ్వు కలిసి పలకరించి కలవడానికి నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన. ఇది ఇయ్యాల కాదు, మీరు చూసుకొని గెలిచినాక ఎంతనే డిసెంబర్లో గెలిచిన జనవరి 29 నాడే పెట్టిన కవితమాను హరీష్ రావు గారు ఇద్దరు క్యాన్సర్ అయింది. దాని కారణం ఏంటంటే కుప్పకి ఒట్లాడుకుంటే దానికి అప్పటికి చాలి. మళ్ళీ ఫిబ్రవరి 25 నాడు మళ్ళీ పెట్టారు.
అసలు మీ అందరి ఫోన్లో చూసుకోరు, ఇవాళ ఫేస్బుక్లో చూసుకోరు, వాట్సాప్లో చూసుకోరు, పాత్రికేయ మిత్రుల్లో మెసేజ్ చేయాలి చూసుకోరు. ఏదో చూసుకోవాలి నలుగురికి చెప్పి కాదు. ఆడ పద్దలేకపోతే రిసిప్ట్ కట్ అయింది కూడా తెలుస్తుంది, పైసలు కూడా పెట్టండి, ఇంకొక తీసుకోవాలి మా కులంలో రిసిప్ట్ కూడా కట్ అయింది. మరి తెలియజేస్తూ